అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పొంతన నానాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఆయనకి మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి మేము కానీ, అదేవిధంగా జనసేన పార్టీ నుండి మణికుమార్ గారు వార్డు ఇన్ఛార్జ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ యాల్ రాజు గారు, అదేవిధంగా అనేక మంది మహిళలు, రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి పెద్ద సంఖ్యలో మరి ఆయనకి మద్దతుగా గడప గడపకి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఏదైతే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత నష్టపోయారో, రాష్ట్రం ఎంత మరి వెనకబడిపోయిందో ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు ఎక్కడ ఏ సభ పెట్టినా సరే ప్రజాగళం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సభలు పెట్టినా సరే అధిక సంఖ్యలో ప్రజలకు పాల్గొంటున్నారు. అంటే ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు. అదేవిధంగా భావితరాల భవిష్యత్తు బాగుండాలి. రోజు గడప గడికి ప్రచారంలో మేము కూడా పాల్గొంటామని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు భావితరాల భవిష్యత్తు అయితే మాత్రం చాలా శూన్యంగా కనిపిస్తూ ఉంది ప్రజలందరికీ. అదేవిధంగా ఈరోజు బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చక్కటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో నిజంగా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతో బలోపేతం అయ్యే విధంగా ఉన్నదని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబం దాదాపుగా 1,20,000 లబ్ధి పొందే విధంగా ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ పథకాల వల్ల ప్రజలకు ఎవ్వరికీ కూడా అరాకొరాగా అందినయే తప్ప ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్గా అనుభవించలేదన్నదైతే మాత్రం వాస్తవం. దీని పరంగా ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పి మరి అదేవిధంగా ఈరోజు రూరల్ నుండి పొంతన నానాజీ గారికి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రాష్ట్రం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇద్దరికి పథకాలు ఇస్తామని చెప్పి ఒకే ఇంట్లో అమ్మఒడి, తర్వాత ఒకరికి అన్నారు. ఆ తర్వాత కరెంటు బిల్లు ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చేసినాయని చెప్పి ఉన్న వాళ్ళని కూడా తీసేశారు. మరి రేపు మనకు వచ్చే మేనిఫెస్టోలో కూడా అలాంటివి ఏమైనా కండిషనల్స్ ఏమైనా? ఈరోజు మీరు ప్రజాగళం సభల్లో కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్న సభల్లో కానీ వాళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా చెప్తా వస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకం కింద ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కేవలం ఒక బిడ్డకే పరిమితం చేసి 13,000 వేస్తున్న సంగతి మీరు అందరూ గమనించారు. దాని పరంగా నిజంగా తల్లులు ఎంత బాధపడుతున్నారు, ఇద్దరు బిడ్డలకి న్యాయం చేయలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు వాపోతా ఉన్నారు. యువగళం పాదయాత్రలో ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఈ విషయం అయితే మాత్రం తెలుసుకుని ప్రత్యేకంగా ఈ తల్లికి వందనం అని చెప్పి ఈ 15,000 ఏదైతే ఉందో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా అందేలా చేస్తాము అని చెప్పి ప్రతిసారి చెప్తానే ఉన్నారు. ఏదైతే ఒక పక్కన పెన్షన్ కానీ, ఒక పక్కన తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా ఒకరికి లబ్ధి వస్తుంది, ఒకటి ఉన్నది ఇంకోటి రాదు అన్నది అయితే మాత్రం లేదు. ఆ ఉపాహ ప్రజల్లో ఉండకూడదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నానాజీ గారికి ఎటొచ్చి ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏవో చేస్తారని మేము కూడా అందరం చూసామండి. కానీ ఆయన బటన్ నొక్కే సీఎంగా తప్ప ఏ విధంగానూ మనకి ఉపయోగపడలేదు. నేను మాట్లాడిపోయే సబ్జెక్ట్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి ఏ విధంగానూ, అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఓటింగ్ అడుగుతుంటుంటే మనం వేస్తే ఏం ఉపయోగం, మనకి ఎందుకు ఓటింగు అంటున్నారు. నువ్వు కూడా ఎందుకు తిరుగుతున్నావు, మీరు కూడా ఎంప్లాయీస్ కదా, ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, వాటర్ పన్నులు, ఈడు చెత్త సీఎం మన చెత్త పన్ను, ఈ అన్ని పన్నులు పెరిగిపోయినాయి. మీరు ఎవరైనా చేస్తారని హామీ ఇస్తే మేము వేస్తామంటే మేము అందరం కూడా ఈ ప్రభుత్వం బాగుంటుంది, ఒకసారి వేసి చూడండి అందరం అదే అలా అనుకుంటే ఇంక రాష్ట్రం తగిలడిపోద్ది. వాడు కానీ వచ్చాడంటే రాష్ట్రం తగిలడిపోతుంది. వాడు రావడానికి వీరలేదు. మేము ఎంతో కొంత చేస్తాం. నానాజీ గారు వస్తే మనకి చేస్తారు. మెయిన్గా ఎప్పుడు అందరూ రాజ్యం వెళ్తున్నారు, ఒకసారి కాపులకి అవకాశం ఇప్పించండి. నేను కాపు మహిళగా అడుగుతున్నాను, ఒకసారి కాపులకి అవకాశం ఇప్పించండి. అందరూ చేశారు కానీ కాపులు ఓటింగ్ ఎక్కువ, చాలా ఎక్కువ. కానీ మా కాపుల్లో ఇప్పటి వరకు ఎవరు ఇదవక చేయలేకపోయాము.
ఈసారి మటుకు అందరూ పంతం నానాజీ గారిని అలాగే మన ఎంపీ గారు శ్రీనివాస్ గారిని అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న పంతం నానాజీ గారికి అలాగే ఎంపీ తంగెల శ్రీనివాస్ గారికి మేము గ్లాసు గుర్తుకి ఓటు వేయమని ఇక్కడ ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. అయితే మన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారంటే ప్రభుత్వాన్ని మేము ప్రజలందరికీ మంచి చేస్తాము అని ఎన్నో పథకాలు ఇచ్చారు. పథకాల వల్లే రాష్ట్రం అభివృద్ధి జరగదు. కానీ ఆయన చేసింది ఏంటంటే ప్రజల్లో ఎన్నో ఆశల్ని నింపారు, కానీ అవన్నీ అడియాసలైపోయింది. ఒక కుటుంబంలో పేరెంట్స్ తల్లిదండ్రులు తన బిడ్డల్ని ఎలా పెంచుకుంటారు, పెంచి పెద్ద చేసే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే ఎంత సంతోషిస్తారండి ఆ కుటుంబం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అలా చేస్తుందని అందరూ ఆశపడ్డారు, కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రతి యువత బాధపడుతుంది. ఎందుకు యువతని స్టూడెంట్ని ఎందుకు మెంటల్గా డిప్రెస్ చెయ్యాలి? ప్రభుత్వం ఎప్పుడూ అలా చేయకూడదు. ప్రభుత్వం అన్ని విధాల్లోని అన్ని రంగాల్లోని కూడా ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చేలా చూడాలి. ఒక ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఒక మన కాకినాడలోనే ఇక్కడ రేపు పంతం నానాజీ గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాకినాడలో సెజ్ ఉంది, అక్కడ ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి. సరౌండింగ్స్ అందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. ఒక 500 మందికో 1000 మందికో యువకులకి ఉపాధి కలుగుతుంది. అలాగే కాకినాడే కాకుండా సరౌండింగ్స్ రాజమండ్రి అన్ని చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ కూడా చాలా డెవలప్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా చాలా డెవలప్ చేసే ఫ్యూచర్ ప్లాన్ తో వస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేసే సేవకుడు, ప్రజల కోసం వచ్చాను అని చెప్పారు ఆయన. కాబట్టి మేమందరం ఏంటంటే మహిళలము పంతం నానాజీ గారి తరఫున రోజు డైలీ కూడా డోర్ టు డోర్ చేస్తూ ప్రతి ఒక్కరి స్పందన ఎలా ఉందంటే జనసేన పార్టీ మేము జనసేన పార్టీకే వేస్తామని ఎంతగానో సంతోషిస్తున్నారండి. మేమందరం వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ మేము చెప్పవలసింది ఏంటంటే మీరు ఆ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. గత 5 సంవత్సరాలని ప్రభుత్వం చేశాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి మీరు ఇస్తేనే కదా ఆయన ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్నది, పరిపాలన ఎలా చేస్తుంది అనేది తెలుస్తుంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇచ్చి గెలిపించండి. మీ అందరికీ కృతజ్ఞతలు. మా మీడియా వారికి కూడా మాకు అవకాశం ఇచ్చిన మీడియా వారికి శతకోటి కృతజ్ఞతలు. మాట్లాడాలి